పోచంపల్లి లంగా కుట్టించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ మెథడ్లో కుట్టించుకోండి, చాలా నీట్గా వస్తుంది, చాలా డేస్ సర్వీస్ ఉంటుంది. చూడండి, ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియోలో లంగా బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో, ఎలా అయితే చాలా రోజులు ఉంటుందో మీకే తెలుస్తుంది. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్దాం. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. హాయ్ అండి అందరికీ. నేను 6 years అమ్మాయికి లెహంగా ఎలా కుట్టాలో నేను చూపిస్తున్నాను. అయితే నడుము మాత్రం బాడీ కాకుండా బెల్ట్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. ప్లస్ అది పోచంపల్లి అండి, పట్టీ కూడా పెట్టాలి. అంటే ఎత్తు ఒకవేళ పాప ఎదిగితే విప్పుకుంటే మళ్ళీ వచ్చేలాగా ఒక పట్టీ కూడా పెట్టమన్నారు. నడుము అయితే 30 ఉందండి, పొడవు అయితే 32 ఉంది. నేను నడుము 30 కాబట్టి డబుల్ వేసుకొని 15 + 2 ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్, ఇది లైనింగ్ టోటల్ 32 ఉంది. నేనైతే 30 ఇంచులే పెట్టుకున్నా అండి. ఎందుకంటే ఆ 2 ఇంచు మనం మీది లంగా కంటే లోపల లంగా లైనింగ్ కొంచెం తక్కువ ఉండాలి కాబట్టి 1 ఇంచు అయితే తక్కువనే పెట్టుకోవాలి. తర్వాత ఫిల్స్ పెట్టడానికి ఇప్పుడు మనకి 30 ఇంచుల నడుము అన్నప్పుడు 4 పార్ట్లు మనం లైనింగ్ని 4 పార్ట్లు మనం చేసుకొని ఆ 4 పార్ట్స్ మడత పెట్టుకొని ఒక్కొక్క పార్ట్ 7.5, 4 పార్ట్స్ 7.5, 7.5, 15, 7.5, 7.5, 15, 15, 15, 30 అనమాట. సో మనము 30 ఇంచెస్ నడుము కాబట్టి 30 ఇంచెస్ ఒక్కొక్క పార్ట్లో 7.5 కుచ్చొచ్చేలాగా మనము కుచ్చుని పెట్టుకోవాలన్నమాట. సేమ్ మెయిన్ క్లాత్కి కూడా అదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పైన 8 ఇంచులు మిగిలిందనమాట. ఇప్పుడు ఈ ఎత్తు వచ్చేసి 4 ఇంచుల పట్టీ వస్తుంది. మిగతా పైనది పట్టీకి బెల్ట్కి తీయగా ఒక 4 ఇంచుల పట్టీ అయితే వస్తుంది. అయితే లోపలికి పట్టీ ఇప్పుడు కామన్ అయిపోయింది, పైకి పెట్టుకోవట్లేదు అందరూ, లోపలికి పెట్టుకుంటున్నారు, అంటే ఉల్టా పెట్టుకుంటున్నారు అనమాట. సో నేను వచ్చేసి 4 ఇంచుల పట్టీ అయితే పెడుతున్నాను, చూపిస్తున్నాను కదా. బార్డర్ ఉన్నంత వరకు మనము 4 ఇంచులు అంటే 8 ఇంచుల పట్టీ అనమాట. 4, 4, 8 ఇంచులు అనమాట. 8 ఇంచులు ఎక్స్ట్రా ఉంటే 4 ఇంచుల పట్టీ అయితే నేను పెడుతున్నాను. చూడండి నేను ఎలా పట్టీ పెడుతున్నానో ఒకసారి అయితే మీరు ఈ వీడియోలో క్లియర్గా కనబడుతుంది కదా. 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని బార్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకు కుట్టు కనబడకుండా, పట్టీ పెట్టినట్టు కనబడకుండా మంచిగా నీట్గా బార్డర్ ఉన్నంత వరకు నేనైతే టేప్తో కొలుచుకుంటూ ఆ కార్నర్స్ 4 ఇంచెస్ 4, 4, 8 అనమాట. ఆ 8 ఇంచెస్ పట్టీ అయితే పెట్టుకుంటున్నాను. 8 ఇంచెస్ అంటే 8ని డబుల్ చేస్తే 4 అవుతుంది. సో 4 ఇంచెసే తీసుకుంటున్నాను అనమాట. చూడండి మనం పట్టీ పెట్టేటప్పుడు ఒక 6, 5 ఇంచెస్ ముందట వదిలిపెట్టి మనం పట్టీ పెట్టుకోవాలి. అలాగే ఎండ్కి కూడా మనం ఒక 5 ఇంచెస్ ఉండగానే మనం ఎండ్ చేసేయాలి. అది చివరిలో మనం జాయింట్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడైతే పట్టీ టోటల్గా పట్టీ పెడుతున్నానండి. లోపలికి వెళ్ళిపోతుంది ఈ పట్టీ, బయటకైతే కనబడదు. ఇప్పుడైతే అందరూ లోపలికే పెట్టుకుంటున్నారు కాబట్టి నేను కూడా లోపలికే పెడుతున్నా. ప్రతి ఒక్కరికి కూడా లోపలికే పెట్టుకోండి అని కూడా చెప్తున్నాను. అప్పుడు స్టార్టింగ్లో చిన్నప్పుడైతే, మేము చిన్నప్పుడైతే, ఇంకా మా పిల్లలు చిన్నప్పుడు కూడా పైకే పెట్టేదాన్ని. ఇప్పుడు పైకి ఎవరు పెట్టుకుంటారు? పెద్ద పెద్ద బార్డర్లు వస్తున్నాయి కాబట్టి ఆ బార్డర్ లోపలికి, బార్డర్ కిందకి వెళ్ళిపోతున్నవి. బార్డర్ ఉంటుంది కాబట్టి, పెద్ద బార్డర్ ఉంటుంది కాబట్టి ఆ కుట్టు పట్టి పెట్టినట్టు కూడా తెలియట్లేదు అనమాట. ఇంకా మనం ఐరన్ కూడా చేస్తాం కాబట్టి అసలు పట్టే కనబడదు. చూడండి ఈ పట్టీ అయితే నేను ఇలా పెట్టుకుంటున్నాను టోటల్గా. అదిగోండి 5 ఇంచెస్ లోపే నేను పట్టీని ఆపేసినాను. ఇప్పుడు నీట్గా మనం ఫోల్డింగ్ నీట్గా అనుకోవాలి. ఆ తర్వాత మనం పైన బెల్ట్ కాబట్టి మనకు అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ దౌరు ఉంచుకోవాలండి కార్నర్స్కి, లంగా కార్నర్స్కి. ఎందుకంటే ఓపెన్ పెట్టుకుంటాం కదా మనం, ఇప్పుడు క్రాస్ లంగాకి ఎలా ఓపెన్ ఉంటుందో అలాగే దీనికి కూడా ఓపెన్ పెట్టుకుంటాం కాబట్టి ఒక 4 ఇంచెస్ అలా డబుల్ దౌరు ఉంచుకొని మనము 2 సైడ్స్ నీట్గా ఫోల్డ్ చేసుకొని, డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు నేను మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను, కుచ్చులు ఎంతెంత పెట్టాలి అనేది.
ఇప్పుడు ఆ సగం చేసి సగం దగ్గర ఒక కచక పెట్టినాను. ఆ సగంని మళ్ళీ మలిచి మళ్ళీ సగం దగ్గర మళ్ళీ కచక పెట్టాను. డబుల్ అనమాట, 4 పార్ట్స్ వస్తుంది. ఇప్పుడు ఆ 4 పార్ట్స్ దగ్గర కూడా నేను నీట్గా కచక పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ వచ్చేసి 7.5 రావాలన్నమాట. 7.5 వస్తే 7.5 7.5 5 ఇంచెస్ అవుతుంది, 15 ఇంచెస్ అవుతుంది. మళ్ళీ 15 ఇంచ్ 15 ఇంచ్ 30 ఇంచెస్ అవుతుంది. టోటల్ నడుము మనకు 30 ఇంచెస్ రావాలన్నమాట. సేమ్ పొజిషన్లో ఇప్పుడు లైనింగ్ కూడా మనము కుచ్చులు పెట్టుకున్నాం కదా, కుచ్చుల్లోకి మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడైతే కుచ్చులు పెట్టుకొని కొలుచుకుంటూ మార్కింగ్, రాని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కొలుచుకుంటూ మార్కింగ్ పెట్టుకోవచ్చు. చూడండి, మీకోసమే నేను చూపిస్తున్నా. నేనైతే అందాజతో పెట్టేస్తా, నాకు కరెక్టే వస్తుంది. కానీ ఇప్పుడు మీకోసం నేను కొలుచుకుంటూ పెడుతున్నాను. ఎక్కువ తక్కువ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కుచ్చులు అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇందులో చూపిస్తున్న విధంగా ప్రతి పార్ట్ని మనము 7.5 7.5 అని కొలుచుకుంటే మనకు 4 పార్ట్స్ 30 ఇంచెస్ మనకు నీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ విప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది కొంచెం ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ ఇది పోచంపల్లి పట్టు అన్నమాట. ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి మనము ఎక్కువ ఫోల్డ్ చేసుకుంటున్నాం లోపలికి. మనం తక్కువ క్లాత్ ఉన్నప్పుడు కొంచెం తక్కువ కుచ్చు కిందికి తక్కువ తోపుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే కొంచెం ఎక్కువనే తోపుతున్నాను, ఎందుకంటే మనకు ఎక్కువ వచ్చింది కాబట్టి, క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇది 3 మీటర్స్ క్లాత్ కాబట్టి. చూడండి, ఇప్పుడు అన్ని కచకల దగ్గర వరకు మనము 7.5 7.5 వచ్చింది. సో నేను చూడండి, ఇందులో కొంచెం ఎక్కువ తక్కువ వస్తే మనం సెట్ చేసుకోవచ్చు. ఒక్క కుచ్చు తీసి మనం నీట్గా సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది 30 ఇంచెస్. సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనము నీట్గా ఫినిషింగ్ ఉండడానికి ఐరన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టుకొని ఐరన్ చేయడానికి నేను కుచ్చు అయితే ఎలా ఫోల్డ్ చేస్తామో అలాగే మనం ఒక పెద్ద కుట్టు అయితే పెడుతున్నాను. చూడండి, అట్లా ఫోల్డ్ చేసుకుంటూ పెడుతున్నాను. ఐరన్ మనకు నీట్గా వస్తుంది అనమాట, స్టెప్స్ తోటి చాలా నీట్గా వస్తుంది ఇలా చేస్తే. చూడండి, ఈ విధంగా అయితే నేను కుచ్చు పెట్టుకున్నాను. మళ్ళీ కిందకి కూడా కదలకుండా ఉండడానికి మనకు విప్పడం అయితే ఈజీయే కదండి. పెద్ద కుట్టు వేసినప్పుడు మనకు ఐరన్ చేయడానికి చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. నీట్గా ఇలా కుచ్చు పెట్టుకొని మనం ఒక్కొక్కటి ఐరన్ చేసుకుంటూ వెళ్తే చూడండి, ఇప్పుడు ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఐరన్ చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోయింది. నేను ఐరన్ చేయడం చూపించలేదు, కానీ ఐరన్ అయితే చేసినాను. చూడండి, ఇప్పుడైతే లైనింగ్కి మెయిన్ క్లాత్కి లైనింగ్ అటాచ్ చేయాలన్నమాట. కిందంగా ఫోల్డింగ్స్ వస్తుంటాయి, మెల్లమెల్లగా మనము లోపలికి నీట్గా సెట్ చేసుకుంటూ మనం ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అటాచ్ చేస్తున్నాను. చూడండి, జాయింట్ చేస్తున్నాను. ఇలా అయితే నీట్గా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా ఏమైనా పోగులు ఉన్నాయా లేవా, జాయింట్ ఏమైనా మధ్యలో తాకిందా అని నీట్గా చెక్ చేసుకొని మనం బ్లౌజ్ ఇదైతే కుచ్చులైతే అటాచ్ చేసుకోవాలి, జాయింట్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెల్ట్ పట్టీ ఉంది కదా, బెల్ట్ పట్టీ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటా నేను. 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ అయితే పోతుంది. 4 ఇంచెస్ విడ్త్ తోటి 30 ఇంచెస్ పెట్టుకున్నాను. అక్కడ ఇక్కడ 31 పెట్టుకుంటే అక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి అయితే పోతుంది. కానీ నేను కొంచెం ఎక్కువే పెట్టుకొని ఫోల్డ్ చేసుకుంటాను, ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి నడుము పెద్దగా అయినా కానీ అది విప్పుకుంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదా, దానికోసమని వాళ్ళ ఫ్యూచర్ కోసమని నేను అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు ఎక్కువనే పెట్టుకుని నేను చేస్తాను. వాళ్ళకు కూడా ఆ లంగా ఎన్ని రోజులు 4 ఇంచుల పట్టి అన్నప్పుడు నడుము కూడా పెరుగుతుంది కాబట్టి 8 ఇంచుల పట్టి అన్నప్పుడు 8 ఇంచులు పెరిగినప్పుడు మళ్ళీ కనీసం ఒక 2 ఇంచులు 3 ఇంచులన్నా నడుము పెరుగుతుంది కాబట్టి నేను అట్లా పెట్టేస్తా అండి. చూడండి, జాయింట్ మనము పైనంగా నీట్గా ఇలా కుట్టేసుకున్నాను. ఆ తర్వాత ఫోల్డ్ చేసేసి
నీట్గా పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కుచ్చులు లోపలికి ఫోల్డ్ అవ్వకుండా నీట్గా సెట్ చేసుకొని అయితే మనం పట్టి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. పైనుంచి పట్టి, కొందరు కింద నుంచి కూడా పట్టి వేస్తారు. పైకి కింద నుంచి వేసుకొని పైకి కూడా సెట్ చేసుకోవచ్చు. మనం పైనుంచి నీట్గా వేసుకొని కిందకి సెట్ చేసుకుంటూ కూడా రావచ్చు. కానీ ఇలా అయితే నీట్గా ఉంటుంది. మళ్ళీ దాన్ని ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను 5 ఇంచులు 5 ఇంచులు వదిలిపెట్టమన్నాను కదా, అది ఇప్పుడు చూపిస్తాను ఎందుకు వదిలిపెట్టమన్నానో. ఇప్పుడు మనం జాయింట్ చేసేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉండదన్నమాట. చూడండి, లోపలది ఫోల్డింగ్ చేసుకుంటూ జాయింట్ చేస్తున్నాను. మనకైతే జాయింట్ చేసేటప్పుడు పట్టి వెడల్పుగా ఉండి ఇబ్బంది అయితే రాదు. వెడల్పు ఉంటుంది కాబట్టి, కుట్టు పట్టి దగ్గరకు ఉండదు కాబట్టి మనం టోటల్గా కుట్టు వేసుకొని, చూడండి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మళ్ళీ పట్టీని మనము నీట్గా మళ్ళీ పైనుండి వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే విప్పుకున్నప్పుడు మనకు ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. టోటల్గా ఒక కుట్టు విప్పేస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు లైనింగ్ కూడా నేను నీట్గా డబుల్ ఫోల్డ్ చేసి ఫినిష్ చేస్తున్నాను. ఎందుకంటే పోగులు రాకుండా ఉంటుందని. లోపల లైనింగ్ కనబడకుండా మెయిన్ క్లాత్ పైన కూడా కొంచెం స్టిచ్ వేస్తున్నాను. చూడండి, మనకైతే లంగా రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా, ఎంత తొందరగా లంగా అయిపోయిందో మీరు చూస్తున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. ప్లీజ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఏ డౌట్లు ఉన్నా కానీ నేను క్లియర్గా చెప్తాను మీకు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక పాత శారీ తీసుకొని ఈ విధంగా అయితే ట్రై చేయండి. తప్పకుండా వస్తుంది. రాదు అనంటే ఏది రాదు. ఒకసారి చూసి 1కి 2 సార్లు చూసి మాత్రం ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.